యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో పద్యముల సిరీస్లో మనం 6వ పద్యమును పాడుకుంటున్నాం. నర్తనశాల చిత్రం నుంచి కాంచనమయ వేదిక కనత్కేతనోజ్వల అనే పద్యమును పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి వివరములు, ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. సంవత్సరంలో వచ్చినటువంటి నర్తనశాల అని చిత్రం నుంచి కాంచనమయ వేదిక కనత్కేతనోజ్వల అనే పద్యమును పాడుకుంటున్నాం. చాలా అద్భుతమైనటువంటి పద్యం, ఎంతో ప్రజాదరణ పొందిందనమాట. రచన శ్రీ తిక్కన సోమయాజీ, గానం ఘంటసాల మాస్టర్ గారు. రాగం ప్రధానంగా ఇది మోహన రాగం. నేను ప్రధానంగా అంటే అన్యస్వరములు 1, 2, 3, 4 వరకు కలుపుతాను. నేను తర్వాత వివరణిస్తాను. ఈ మోహన రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో భూప్ లేదా భూపాలి అంటారు. ఇది జన్యరాగము, ఉపాంగ రాగము. ఇది 28వ మేళకర్త హరికాంభోజి రాగం నుంచి పుట్టినది. మోహన రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు ఒకసారి చూద్దాం. సరిగ పద స. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణలో మాని అనే 2 స్వరాలు తీసాం. అవరోహణ సాధాప గరిస, నీమా అనే 2 స్వరాలు తీసాం. ఏది ఏమైనప్పటికీ మాని అనే 2 స్వరాలు తీసేసిన రాగం, మనీ లేని రాగం మోహన రాగం. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి శుభము, గాత్రి అంతర్గాంధారము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దేవతము, తారాస్థాయి షడ్జమములు వస్తాయి. 5 స్వరములు అంటే ఔడవ రాగం అంటాం అనమాట. మరి ఆరోహణలు 5 ఉన్నాయి, అవరోహణలు 5 ఉన్నాయి. ఇది ఔడవ రాగం అని పిలుస్తారు, లేదంటే శుద్ధ ఔడవ రాగం అని కూడా పిలుస్తారు. అన్యస్వరములు నీత్రి, కాకల నిషాదని ఒక్క ప్రయోగంలో వాడారనమాట. అక్కడ మాత్రం బెలహర్ లాగే వినిపిస్తుంది అనమాట. తదిమంతా మోహనే అనమాట. తాళం ఏమి ఉండదు, మీ అందరికీ తెలుసు. పద్యములకి ఒక రకమైన నడక ఉంటుంది భావం వ్యక్తీకరించడానికి. పల్లవి, అనుపల్లవి, ఈ చరణములని ఏమి ఉండవు అనమాట. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే రకంగా పాడతాం, గీతముల్లాగా. శృతి, ఒరిజినల్ శృతి 1.5 శృతిలో ఉందనమాట. నేను కూడా 1.5 శృతిలోనే పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 1.5 శృతిని, ఈ క్యాషియోన్ చూడండి ఇక్కడ, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్ బిగినింగ్ కి, వైట్ కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. 1వ శృతి ఇది. సి షార్ప్. సి షార్ప్ అంటే 1.5 శృతి. ఇప్పుడు మన స్కేలు మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకే. పద్యమును పాడుకుపోయే ముందు మనం మోహన రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరిగ పద సా సాధా పగరి సా, సరిగ పద సా సాధా పగరి సా. లో పిచ్ లో ఏమి స్వరాలు వాడలేదు. హై పిచ్ లో సరిగా పగరిసా, తారస్థాయి పంచం వరకు వెళ్ళారు.
కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు సింహలాంగూల భూషిత నభోభాగకేతు ప్రేంఘనము వాడు ద్రోణసుతుడు కనక కోవృష సాంద్రకాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు లలిత కంబు ప్రభాకలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్రశిఖర ఘనతాళ తరువగు సిడమువాడు సురనరీసూనుడు ఏర్పడజూచి కొనుము. థ్యాంక్ యూ అండి. ఆ రేంజ్, ఆ వాయిస్ అలా అందుకుంటాం ఈ జన్మకి ఇంక ఎన్ని జన్మలకైనా మనకు సాధ్యం కాదు. కాకపోతే ఆ పాటలు మనం పాడుకోవాలి కదా, అప్పుడే కదా మనకు తృప్తి. ఇది మనకి 6వ పద్యము, పద్యములు శ్లోకములు అన్ని మీకు ఇస్తూనే ఉంటానమాట. అట్లాగే ఘంటసాల గారు పాడిన 100 భగవద్గీత శ్లోకములు కూడా అతి త్వరలో స్వరము రాసి మీకు పాడబోతున్నాను నేను. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మరి మీరు ఇతరులకు షేర్ చేస్తే మన పాటలందరూ వింటారన్నమాట. ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పద్యమునకు స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.